ఇప్పుడు పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం నలువైపుల నుంచి వచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ బంధువులందరికీ, కుటుంబ సభ్యులందరికీ, వేదికపై ఆసీనులైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్ర ఇన్ఛార్జ్ సోదరిమణి, మీ అందరికీ కూడా సుపరిచితురాలు మీనాక్షి నటరాజన్ గారు, వేదికపై ఆసీనులైన సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు, సహచర గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వివిధ సంస్థలకు సంబంధించిన చైర్మన్లు, మరి ప్రభుత్వ పరంగా ఉన్న మన మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, సహకార సంఘానికి సంబంధించిన చైర్మన్ సోదరులు, బ్లాకు మండలం గ్రామ స్థాయి నుంచి వచ్చేసిన అధ్యక్షుల వారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది పెద్దలు మాట్లాడింది. ఈరోజు మనం దేశ రాజధానిలో ఎక్కడైతే దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాల్లో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ శక్తి ఈరోజు పార్లమెంట్లో ఉంటది కనుక, మరి ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్యాంగ సవరణ కావాలి, బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టుకోవడానికి మరి రాష్ట్రపతి ఆమోదం చెందే విధంగా ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్పై డిమాండ్ చేయడానికి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. మన రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులున్నారు. ఈ సందర్భంలో వారిని అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి, ప్రధాన బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులకు సంబంధించిన అంశం విషయంలో మీ వైఖరి ఏంటి? మీరు ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా? బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో ఈరోజు 50% మించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కలిపియాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్భం వచ్చిన సందర్భంలో వారు మనందరికి ఇచ్చిన మాట, ఏ విధమైన అంశాలతో చెప్పిన అంశాలను కూడా పెద్దలందరూ చెప్పారు. రాహుల్ గాంధీ గారి ఆలోచనని ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వానికి సంబంధించిన మేమందరం కూడా, ప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుల వారు కూడా మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తప్పకుండా చట్టం తీసుకురావాలని చట్టపరంగా ఈరోజు మనం ఆమోదం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఈ క్రమంలో మేము మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మనం అందరం ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నాకు సంబంధించిన సారాంశం ఢిల్లీ మన రాజధానిలో మనం నడిపిస్తా ఉన్నామంటే ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి మనలో ఉన్న మరి భావాలను తెలియజేయడానికి, తప్పకుండా డిమాండ్ని తెలియజేయడానికే ఈరోజు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం. ఇంకో ప్రక్కన టీఆర్ఎస్ పార్టీ పక్షాన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో రాజ్యమేలిన వారు
బలహీన వర్గాల గురించి ముసలి కన్నీళ్లు గారుస్తా ఉన్నారు. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన చెప్పినప్పుడు వారు పెడచెవిన పెట్టిండ్రు. ఈరోజు మమ్ములను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్రపతి గారికి రేపందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సమయం అడగటం జరిగింది. పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా సహచరులందరూ కూడా రాష్ట్రపతి గారి సమయాన్ని కోరటం జరిగింది. ఆశిస్తా ఉన్నాం వారు సమయం ఇస్తారని. ఇచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఓబీసీలకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకునే మార్గం చూపెట్టాలని బీజేపీ వారికి మరి రాష్ట్రపతి గారు కూడా తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ట్రైన్లో మరి అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అకుంఠిత దీక్షతో ఓబీసీ రిజర్వేషన్ కావాలి. రాబోయే భవిష్యత్తులో అన్ని రంగుల రాజకీయ, ఆర్థిక, సామాజిక మరి అన్ని రంగాల్లో కూడా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని కాంక్షతో వచ్చినందుకు మనం ఈరోజు ఒక కార్యక్రమానికి పునాది పలుకుతా ఉన్నాం. ఏ వారసత్వం అయితే మనం తీసుకున్నామో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి వరకు ఈరోజు మన సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆర్థిక అభివృద్ధి, ఇవి రెండు ప్రధానమైన అంశాలతో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగాన్ని రచించే ఒక బాధ్యతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగ నిర్మాణమే సమానత్వంపై, సామాజిక న్యాయంపై నిర్మాణం జరిగిన ధర్మిలా మారుతా ఉన్న ప్రపంచం, మారుతా ఉన్న ప్రపంచానికి అనుగుణంగా అట్టడుగు వర్గాలు ఈ రోజు పైకి రావాలంటే ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరి ఆలోచన దృక్పథమే ఈ వారసత్వ కార్యక్రమ భాగంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈరోజు రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. మనము తెలంగాణ మోడల్గా ఈరోజు దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన ఈ ఓబీసీ రిజర్వేషన్కు సంబంధించి చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను బీజేపీ పార్టీకి సంబంధించి ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.